హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు గోంగూర చికెన్ కర్రీని తయారు చేసుకుందాము. అసలు గోంగూర అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి చికెన్ గనుక జతపరిచి వండామనుకోండి, అసలు రుచి మనం చెప్పనక్కర్లేదు. అంత టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీగా ఉండే గోంగూర చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచి తగ్గట్టు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1:30 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోవాలి. అలానే 2 మీడియం సైజు టమాటాలు, అలానే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తము బాగా కలుపుకోవాలి. చికెన్‌కి బాగా పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చికెన్‌ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసము అరగంటైనా పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉందనుకోండి, ఒక గంటైనా పెట్టుకున్నారనుకోండి, ఈ మసాలాలు మొత్తం చికెన్‌కి బాగా పట్టి చికెన్ అన్నది చాలా టేస్టీగా వస్తుంది. ఈలోపు గోంగూరని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కట్టలు గోంగూరని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, ఒక గిన్నెలోకి వేసుకొని, ఇందులోకి ఒక 10, 12 పచ్చిమిరపకాయలు, అలానే ఒక టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని, ఈ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. గోంగూర అయితే ఈజీగానే ఉడికిపోతుంది. కానీ పచ్చిమిరపకాయలు ఉడకడానికి టైం పడుతుంది. మీరు వేసుకున్న నీళ్ళు, పచ్చిమిరపకాయలు ఉడకడానికి సరిపోలేదనుకోండి, ఇంకొంచెం నీళ్లు వేసుకొని, ఈ పచ్చిమిరపకాయలు ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నీళ్లు మొత్తము ఇంకే వరకు ఈ గోంగూరని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చిమిరపకాయ మెత్తగా అయిపోవాలి. ఈ గోంగూర, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా పప్పు గుత్తితో గానైనా, లేకపోతే మ్యాషర్ సహాయంతోనైనా మెత్తగా మెదుపుకోవాలి. మీకు అలా కాదనుకుంటే మిక్సీ జార్‌లో గూడా వేసుకొని జస్ట్ ఒక్క రౌండ్ తిప్పుకోవాలి. మరీ మెత్తగా మెదుపుకోకూడదు. అంత టేస్టీగా ఉండదండి. అక్కడక్కడ కొద్దిగా గోంగూర మనకి కనిపిస్తూ ఉంటే చాలా బావుంటుంది. పచ్చిమిరపకాయలు మటుకు కొంచెం మెదుపుకోండి. చూడండి, ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్‌లో నీళ్లు ఊరడం స్టార్ట్ అయింది. ఈ విధంగా చికెన్‌లో నీళ్లు మొత్తము ఈ విధంగా బయటికొచ్చి, మళ్ళీ ఈ చికెన్‌లో ఈ నీళ్లు మొత్తం ఇంకేసి ఆయిల్ బయటికి వచ్చే వరకు మనము ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ, ఈ విధంగా కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్‌ని మటుకు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ చికెను ఈ విధంగా ఈ నీళ్లలో కొద్దిగా 90% ఉడికే వరకు మనము మూత పెట్టేసి, మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ చికెన్‌లో నీళ్లు మొత్తము ఇంకే విధంగా చూడండి, ఈ విధంగా పూర్తిగా నీళ్లు ఇంకే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందే ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని, ఈ చికెన్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చికెన్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని, బాగా కలుపుకొని, మీడియం ఫ్లేమ్‌లోనే మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, ఈ గ్రేవీ మొత్తము చిక్కబడే వరకు ఈ విధంగానే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు గదండీ! గోంగూర చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు గూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను.
ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.